చైనా కెన్, వై నాట్ ఇండియా? చైనా ప్రభుత్వము ఎడ్యుకేషన్ కమర్షియలైజేషన్ కోసము చాలా కఠిన చర్యలు అయితే తీసుకుంది. 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల ఎడ్యుకేషనే మెయిన్. దీనికోసం చైనా ప్రభుత్వము చాలా కఠిన చర్యలు తీసుకున్నది. ప్రైవేట్ స్కూల్స్ మీద, విద్యా వ్యవస్థ మీద వాళ్ళ మెసేజ్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది. బేసిక్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బిజినెస్. కానీ మన దేశంలో ఎట్లా ఉందో తెలుసు కదా. ప్రతి సంవత్సరానికి ఎడ్యుకేషన్ ఫీజులు పెరుగుతూనే ఉంటుంటాయి. అడ్మిషన్ ఫీజులని లక్షల్లో తీసుకుంటున్నారు. యూనిఫామ్స్ అని అండ్ బుక్స్ అని, స్టైఫండ్స్ అని, ఇట్లా హిడెన్ చార్జెస్ చాలా ఉంటాయి. ఫీజే కాకుండా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి మన దేశంలో. ఇది ఒకటి కాకుండా స్కూల్ అయ్యాక ట్యూషన్లు, కోచింగ్లు అని ఇది ఒకటి. మళ్ళీ దీనికి కూడా మళ్ళీ వేలల్లో పైసలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనము స్కూల్లో చదువుతున్నాము, మళ్ళీ ట్యూషన్, కోచింగ్లు అని మళ్ళీ చదువుతూనే ఉండాలి. మన ఇండియాలో ఈ సిస్టమ్ మొత్తం మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీస్ పైన పెరుగుతున్న ఫైనాన్షియల్ బర్డెన్ ఇది. ఒక్కసారి ఆలోచించు, ఎడ్యుకేషన్ ఇస్ రైట్ ఆర్ బిజినెస్? పేరెంట్స్ తమ పిల్లలకి మంచి నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే పేరెంట్స్ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి అసలు? గవర్నమెంట్ స్కూల్స్ ని స్ట్రాంగ్ చేసి ప్రైవేట్ స్కూల్స్ అండ్ వాళ్ళ చార్జ్ చేసే మనీ పైన, అడ్మిషన్ ఫీజెస్ పైన, హిడెన్ చార్జెస్ పైన స్ట్రాంగ్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం ప్రైవేట్ స్కూల్స్ పైన కంట్రోల్ చేయడం అవసరమా కాదా? మరో ముఖ్యమైన ప్రశ్న ఇది. స్కూల్ కిడ్స్ కోసము ఈ ట్యూషన్ అని, కోచింగ్ అని ఇది బిజినెస్. ఈ బిజినెస్ పైన కూడా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ఎందుకంటే స్కూల్లో చదువుతుండే ఆల్రెడీ. ఈ స్కూల్లో చదివింది సరిపోక మళ్ళీ ట్యూషన్లు అనుకోని, కోచింగ్లు అనుకోని వాటిపైన ఆధారపడాల్సి వస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎటుపోతుంది? ఇఫ్ చైనా కెన్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ ఇస్ కమర్షియలైజేషన్, వై నాట్ ఇండియా? మీ ఒపీనియన్ ఏంటి? ప్లీజ్ కామెంట్ యువర్ హానెస్ట్ ఒపీనియన్. దిస్ వీడియో ట్యాగ్ యువర్ ఫ్రెండ్స్ who want education reforms in India. Education should create opportunities, not financial pressure on parents. Jai Hind.